ఈ రోజు మనము మలద్వారంలో అతి ముఖ్యమైనటువంటి అండ్ ఎక్కువగా కనిపించే సమస్య గురించి మనం డిస్కస్ చేద్దాం. దాన్నే ఫిషర్ ఇన్ యానో అంటారు. హలో అండి, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కూకట్పల్లి, మణికొండ. అసలు ఫిషర్ అంటే ఏంటి? ఫిషర్ అంటే జనరల్‌గా మలద్వారం లోపల మనకి పగుళ్ళు అనేది ఏర్పడుతూ ఉంటాయన్నమాట. వాటిని ఫిషర్స్ అంటా ఉంటారు. సో, ఫిషర్స్ అనేవి ఎలా వస్తాయని చూసినప్పుడు, ముఖ్యంగా మనకి మోషన్ వెళ్ళినప్పుడు బాగా గట్టిగా పాస్ చేసినప్పుడు, ఈ మలద్వారం లోపల ఉన్న గోడల మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు మనకి వాటిపైన కట్స్ అనేది ఏర్పడడం జరుగుతుందన్నమాట. దాన్నే మనము ఫిషర్ అంటా ఉంటారు. దీంట్లో లక్షణాలు చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, మోషన్ వెళ్ళినప్పుడు సివియర్ కట్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. అంటే మోషన్ వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, కోసుకుపోయినట్టు నొప్పి, మంట. ఒక 1.5 అవర్ వరకు కూడా కంటిన్యూస్‌గా మంట ఉంటుంది. అండ్ ఫాలోడ్ బై బర్నింగ్ ఆల్మోస్ట్ లైక్ ఇట్లనే మంట అనేది 2-3 అవర్స్ వరకు కంటిన్యూ ఉంటుందన్నమాట. అండ్ మోషన్ మీద గీతలాగా బ్లడ్ వస్తా ఉంటుంది. ఇది పేషెంట్ ముఖ్యంగా చెప్పేటువంటి సింప్టమ్ అన్నమాట ఫిషర్‌లో. సో, అదే విధంగా వీటిలో 2 రకాలు ఉంటాయి మనకి. ఏది అక్యూట్ ఫిషర్ అని, క్రానిక్ ఫిషర్ అని. అక్యూట్ ఫిషర్ అంటే ఏంటి? అక్యూట్ ఫిషర్ అంటే రీసెంట్‌గా ఒక 6 వారాల లోపు కానీ పేషెంట్‌కి మోషన్ గట్టిగా వెళ్ళినప్పుడు కట్ అయ్యి, మోషన్ వెళ్ళినప్పుడు కొంచెం కోసుకుపోయిన నొప్పి, కొంచెం మోషన్ మీద గీతలాగా బ్లడ్ రావడం అనేది అక్యూట్ ఫిషర్‌గా చెప్తా ఉంటారు. అదే క్రానిక్ ఫిషర్ అంటే ఇదే లక్షణం పేషెంట్‌కి సంవత్సరంలో ఒక 2, 3 సార్లు వస్తూ అది ఒక 8 వారాలు గాని దాటినట్లయితే దాన్ని మనము క్రానిక్ ఫిషర్ అంటా ఉంటాం అన్నమాట. సో, క్రానిక్ ఫిషర్ యొక్క ముఖ్య లక్షణం ఎట్లా ఉంటుందంటే, మోషన్ వెళ్ళేటప్పుడు కట్ అయినట్టు నొప్పి రావడమే కాకుండా, మోషన్ వచ్చే మార్గం చాలా దగ్గరకైనట్టు అనిపిస్తది. అంటే వాళ్ళు అసలు మోషన్‌కెళ్ళాలంటే కూడా భయమేస్తా ఉంటుందన్నమాట. దాంతో పాటు ఈ మలద్వారం దగ్గర ఈ చిన్న స్కిన్ అనేది పెరుగుతది. దాన్నే సెంటినల్ పైల్ అంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ యొక్క లక్షణాలను బట్టి నాకు పైల్స్ ఉన్నాయి అని చెప్తా ఉంటారు. కానీ మలద్వారాన్ని మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు క్లియర్‌గా తెలుస్తది. ఆ లోపల కట్టు ఉండి, ఆ కట్టు కిందనే ఒక చిన్న స్కిన్ అనేది పెరుగుతదన్నమాట. దాన్నే మనం సెంటినల్ పైల్ అంటారు. ఈ విధంగా మనకి ఫిషర్‌లో అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్ అని 2 రకాలు ఉంటాయి. సో, దీని యొక్క చికిత్సా పద్ధతులు చూసినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, మనకు చాలా రకాల చికిత్స పద్ధతులు బయట అవైలబుల్ ఉన్నాయండి. సో, మనకి ఆయుర్వేదం పద్ధతిలో చూసినప్పుడు ఏమవుతుందంటే, దీనికి డైలటేషన్ అంటే మలద్వారం దగ్గర ఉన్నటువంటి కండరాలు బాగా బిగుసుకోవడం వలన ఆ ఫిషర్ అనేది మారకుండా పేషెంట్‌కి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటది. సో, మనం మలద్వారం దగ్గర ఉన్న కండరాలను కొంచెం వదులు చేసి ఫిషర్ కి బ్లడ్ సర్క్యులేషన్ పెంచినట్లయితే ఆటోమేటిక్ గా ఫిషర్ అనేది చాలా బాగా హీల్ అవుతుంది. అదే విధంగా దానికి కావాల్సినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఆయుర్వేదం పద్ధతిలో కొన్ని రకాల మందులు ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు కొన్ని రకాల మెడికేటెడ్ ఆయిల్స్ ఇస్తాం యానస్ లో పెట్టుకోవడానికి. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిషర్ అనేది 100% హీల్ అయిపోతుంది. పేషెంట్ కి మళ్ళీ అనేది ఆ ఫిషర్ అనేది రాకుండా 100% మనము ఈ ఆయుర్వేదం పద్ధతులైనటువంటి మాత్రావస్థి, డైలటేషన్, ఓకే, ఈ పద్ధతుల ద్వారా మనం అగ్నికర్మ, ఈ పద్ధతుల ద్వారా మనం ఈ ఫిషర్‌ని 100% కంప్లీట్‌గా మళ్ళీ మనం రాకుండా, రికరెన్స్ లేకుండా చేయొచ్చు. అదే విధంగా పోస్ట్ సర్జరీ మనం ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా పేషెంట్‌కి ఏందంటే కొన్ని రకాలైనటువంటి ఆహారపు అలవాట్లు ఎలా తీసుకోవాలి, ఏంటి, ఎంత వాటర్ తాగాలి, ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మనం కొన్ని సజెస్ట్ చేయడం జరుగుతుందనమాట. వాటిని పాటించినట్లయితే మనకి మోషన్ వచ్చే మార్గం లోపల మోషన్ వచ్చేటప్పుడు ఎలాంటి ఒత్తిడి అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఎందుకంటే మోషన్ మెత్తగా ఉంటుంది కాబట్టి. సో, కాబట్టి ఏందంటే ఆ ఏరియాలో మళ్ళీ కట్ కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా 100% మనకు ఆ ఫిషర్స్ అనేటివి హీల్ అయిపోతాయండి. థాంక్ యూ.